సాహితీ మిత్రులందరికీ నమస్కారం. మీకందరికీ కాశ్మీర్ రాజవంశ నవలలలో రెండవదైన పాతిపెట్టిన నాణెములు అనే నవలకు మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈసారి నా ఆడియో రికార్డింగ్ కాస్త లేట్ అయినది. మీకు కూడా యూట్యూబ్లో వినడానికి కాస్త కాలము పట్టేటట్టుంది. దానికి నన్ను క్షమించాలి. పోతే ఈ పాతిపెట్టిన నాణెములు అనేది ఈ కాశ్మీర రాజవంశ నవలల్లో రెండవది. ఇది కూడా దీని కాలం కూడా పాశ్చాత్యులు చరిత్ర రచనలో వక్రీకరించారు. ఆ వక్రీకరణ ఏంటో కథాక్రమంలో వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే మీకు ముందుగా ఈ నవల చదివి వినిపిస్తాను. ఈ నవల కూడా చదివేస్తున్నాను. కొన్ని కఠినమైన పదాలు ఉన్న చోట నేను సాధ్యమైనంత మీకు విడమర్చి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు అర్థం అవడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. పోతే ఇంకా మనము ఆలస్యం చేయకుండా కథ మొదలు పెట్టేసుకుందాం. నేను మరి మొదలు పెడతాను, వినండి, సరేనా? ఇలా మొదలైంది కథ. మెత్తని పట్టుపరుపులు కుట్టిన బల్ల ఒకటి ఉంది. దానిపైన తివాసే ఉంది. అది రత్నకంబళం, కానీ పాతది. దానికి ఎదురుగా 2 ఆసనములు ఉన్నాయి. అవి మహారాజ గృహములందు ఉపయోగపడేవి. కాలిపీటలు కానీ, పాత్రలు కానీ, తదితర సాధనములు కానీ రజతమయములు, మహారజతమయములు అంటే మంచి వెండితో తయారు చేయబడిన సామాన్లే ఉన్నాయి అక్కడ. పీటలు కానీ, గిన్నెలు కానీ అన్నీ కూడా. ఆ గది విశాలమైనది, కానీ గవాక్షములు కిందుగా లేవు, గోడ పై భాగంలో ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు వెంటిలేటర్స్ అంటాం చూడండి, అలా ఉన్నాయి. కిటికీలు లేవు. తగినంత వెలుతురు వస్తుంది. గోడ పై భాగంలో ఉన్నవి తగినంత వెలుతురు వస్తుంది. గదిలో నేల అంతా మెత్తని కంబళములతో అంటే తివాచీలతో కప్పబడి ఉన్నది. ఒకవైపున పెద్ద జలకుండిక కలదు. జలకుండిక అంటే వాటర్ ట్యాంక్ అండి, నీళ్ళు నింపుకున్న బానా అనొచ్చు. జలకుండిక ఉంది. ఆ గదికి ద్వారము అంటే తలుపు ఒకటే ఉంది. ఆ ద్వారం వద్ద 2 సాయుధులైన భటులు నిలిచి ఉన్నారు. అంటే వాళ్ళు వెపన్స్తో ఉన్నారు. ద్వారం లేని 3 వైపులా కూడా గవాక్షములు ఉన్నాయి. ఆ గవాక్షముల వద్ద సాయుధులైన భటులు ఉన్నారు. అంటే అక్కడ ఆ ఎత్తు కూడా ఎక్కి తప్పించుకోవడానికి వీలు లేకుండా. ఇది ఒక రకమైన ఖైదు అనుకోండి. గదిలో ఆ రత్నకంబళం పరిచిన మెత్తని పట్టు కుట్టిన బల్ల మీద ఒక పురుషుడు కూర్చొని ఉన్నాడు. అతని వయసు 40 ఏండ్లు ఉంటుంది. శుష్కించి ఉన్నాడు, అంటే బాగా బక్కచిక్కి ఉన్నాడు అని చెప్పవచ్చు. దబ్బపండు వంటి మైఛాయ. పూర్వము వ్యాయామం చేయుట చేత దృఢమైన శరీరము, శుష్కించినను దాఢ్యం నందు అంటే దృఢత్వంతో చిక్కినమైన నుండి కనిపించుచున్న కండరములు అతడిప్పటికీ శత్రు సంహనన దక్షుడు అని చెప్పుచుండెను. అంటే ఇప్పటికీ అతన్ని వదిలేస్తే శత్రువులను చంపగలడు సులభంగా అని చెప్పచ్చు. వెడదలైన కన్నులు, పెరిగిన మీసాలు, గడ్డము, విశాలమైన పాల భాగము, నుదుటి మీద సన్నని త్రిశూలం వలె ఉన్న రేఖలు. అతని ముంగురులు ముఖం మీద వాల్చుండెను. శిరోజములు కొంత ముఖం మీద నుండి, అంటే ఆ వెంట్రుకలు అనేవి నుదుటి మీద నుంచే మొదలయ్యాయి. అంకురించుడి చేత పాలమునకు వైశాల్యం లేదు, అంటే నుదురు పెద్దగా లేదు. ముఖము మూసుకొని పోయిందని చెప్పవలను. చెవితమ్మలు వెడల్పులై ఉండెను, కానీ కుడి చెవి తమ్మల ఒక నొక్కు కలదు. అతని ముఖం యొక్క సౌందర్యంను తలవెంట్రుకలు కప్పుట చేత, వైశాల్యం తగ్గిన పాలభాగం చేత, ఈ కొడి చెవి తమ్మ నొక్కు చేత తక్కువపరచబడింది అని చెప్పవలను. అతను అంత అందంగా కనిపించడం లేదు వీటి వలన. కన్నులు విశాలములై కూడా పెద్దవైనా కూడా
వెలార్చుచున్న కాంతిలో సొంత వెలితి కనిపిస్తోంది. కోపం వస్తే అతడు ఉరిమి చూస్తే శత్రువు భయపడతాడు, భయపడవచ్చు. ఆ భయపడ్డ కారణమేమి అని విచారిస్తే అది ఆ ఊహ చేయాలి. లోకంలో ఇంకొకరికి కోపం వస్తుంది. ఎవడి మీద కోపం వస్తుందో వాడిని వాడు తీక్షణంగా చూస్తాడు. ఒకనొకని కోపం మరొకరికి భయహేతువే కాదు, పరిహాసపాత్రం అవుతుంది. ఎందుచేతంటే ఆ కోపం వచ్చిన జీవశక్తిలో దాఢ్యం ఉండదు. వాని ఆత్మగత శక్తి తక్కువది. అంటే పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు కదా. పేదవాడి కోపానికి, బలహీనుడి కోపానికి ఎవరు భయపడరు కదా. అది ఒక జోక్ లాగా కూడా కనిపిస్తుంది. ఇక వాని ఆత్మగత శక్తి తక్కువది. వాని ఆత్మగత శక్తి ఆ మనసులో ఉన్న తన మనోగత కోపభావం, ఆ మనసులో ఉన్న కోపభావము వాని నేత్రకాంతి యందు ప్రతిబింబించదు, ఆవిష్కరింపబడదు. ఒక జీవుడు తన పూర్వజన్మ సంస్కారం చేత, ఆ సంస్కారమందు లగ్నమై ఉన్న ఒక కోరిక చేత, ఏ కోరిక అయితే తాను పూర్వం ఆర్జించిన పుణ్యపాపములు అనుభవించుటకు శరీరం ధరింపవలేనని కోరునో ఆ వాంఛ చేత శరీరధారి అగును. మహోద్దాత్తులైన పురుషుల యందు వారి ఈ జీవగతమైన వాంఛ తమకు లభించిన శరీరం యొక్క నిర్మితి సమానంగా ఉంటుంది. అంటే మహాపురుషులందు అలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. అంటే వారి కోరిక కానీ ఆ శరీరం కానీ ఆ పురుషుడు లోకమునందు గౌరవింపబడును. అతని ప్రవర్తన హద్దులలో ఉండును. అతని కామాదులకు, అతని ప్రవర్తనకు, అతని శరీరావయవ విన్యాస వైఖరికి సామరస్యం ఉండును. అంటే ఒకానొక పురుషుడు శరీరము బాగా దృఢంగా ఉండి, అతని గంభీరమైన గొంతు కలిగి ఉండి, అతని శరీర పరిణామానికి తగినంత కోరిక ఇది ఉంటే, అతనికి సమంగా ఉంటే, సామరస్యంగా ఉంటే అందరూ అతన్ని గౌరవిస్తారు. పొట్టిగా పల్చగా ఉండి అతను అహంకారంను, కోపాన్ని ప్రదర్శిస్తే నవ్వుకుంటారు కానీ అతనికి ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వరు. ఇలాగన్నమాట. అతడు ఎట్టి స్థితిలో ఉన్నానో పరిహాసభాజనం కాడు. కొందరి జీవలక్షణమునకు, శరీర విన్యాస వైఖరికి మిక్కిలి పొసగదు, గుడులు ఉండను. ఈ పురుషునిలో ఉన్న కోపము వాని కళ్ళ ఎందుకు కనిపించును, కానీ ఆ కోపము శత్రువులందు కలిగించదగినంత భీతిని, అంటే భయాన్ని కలిగించదు. ఒకని కోపం చేత శత్రువునందు భీతి రెండు కారణముల చేత కలుగుతుంది. ఆ కోపం వచ్చిన వాడు రాజో, వీరుడో, అధికారియో ఏదో అయ్యి శత్రువునకు అపకారం చేయుటకు దక్షుడై, అంటే సమర్థుడై ఉంటాడు. ఇది మొదటి కారణం. ఇది లౌకికమైన కారణం, సృష్టి యందు సర్వత్రా వ్యాప్తమై ఉండు కారణం. రెండవ కారణము ఇంతకంటే బలవత్తరమైంది. ఒకని జీవశక్తి, ఒకని మనోగత దాఢ్యము, తద్ ఆత్మగత నిశ్చయత్వము, తత్ శరీరావయవ నిర్మాణము, విశేష జనిత మహానుభావము, తద్ అధికారాధిక నిరపేక్షంగా వాడి కోపంను ప్రజ్వలింపచేయను. అంటే ఏం లేదండి, వాడికి అధికారం లేకపోయినా వాడిని చూడగానే కొంచెం గంభీరంగా ఉండి, ఈ మంచి ఎత్తు, లావు, పొడవు ఉండి మంచి పర్సనాలిటీ ఉన్న మనిషిని చూస్తే కొంచెం భయపడాల్సి వస్తుంది. అతనికి అధికారం లేకపోయినా కూడా అతనికి కోపం వచ్చిందంటే భయపడతాం. అందుకని అలాగా వాడి కోపము ఉంటే అక్కడ వాడి సర్వజీవశక్తి అనే అర్థం. వాడు అకించనుడు, అధికారం లేనివాడు. అంటే వాడు చెప్పుకోదగ్గవాడు కాదు, అధికారం లేదు, కానీ వాడి కోపము భయం పుట్టిస్తుంది. ఒకటి శరీర నిర్మాణం నందలి ఒక లోపము లోకంలో సామాన్యంగా పరిహాసపాత్రం అవుతుంది. అంటే అదే పొట్టిగా పల్చగా ఉంటే అది జోక్ లాగా ఉంటుంది అతనిలో ఉన్న కోపం. కానీ కొందరి యందు అది పరిహాసభాజనం కాదు. దానికి కారణం ఏమంటే వాడి జీవశక్తి గొప్పది, తత్ప్రకటీకృతి సమర్థమైంది. అంటే అట్లా సన్నగా బలహీనంగా ఉన్నవాడు కోపగించుకున్నప్పుడు కూడా ఒక్కోసారి దాన్ని జోక్గా తీసుకోలేము. ఎందుకంటే వాడి జీవశక్తి గొప్పది ఉంటుంది.
మరి శరీర నిర్మాణమందు సహజములైన కొన్ని లోపాలు ఉంటాయి. వ్యక్తి యొక్క వ్యక్తిత్వంను బయటికి కనిపించనీయవు. శిరోజముల చేత పాలం కొంత కప్పబడి ఉండుట, ముఖం మూసుకొని పోవటం వాటిలో ఒకటి. భగవంతుడు తొలుత శరీరం నిర్మాణం చేసినప్పుడే శిరస్సును ప్రధానమైన దానిగా చేసి ముఖంను సర్వభావ ప్రకటనా స్థానంగా చేశాడు. నిజమే కదా, మనకు కోపం వచ్చినా ఏది వచ్చినా మనము దాన్ని ప్రకటించగలిగేది అంటే ఎక్స్ప్రెస్ చేయగలిగేది మన ముఖం ద్వారానే. మన ముఖంలోనే భావాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. కన్నులు పాలభాగము జీవశక్తిని ఆ ప్రాకట్యము నిరూపించే అవయవములుగా నిర్మించను. అదే మనకు కోపం వచ్చినా, విసుగు వచ్చినా కనుబొమ్మలు ముడివేయడము, నుదురును పైకెత్తడము ఇలాంటివి చేస్తాం మనము మన భావములను చూపించడం కోసం. ఈ పాలము విశాలమైతే ఆ ఎక్స్ప్రెషను బాగా కనిపిస్తుంది. మొహం మోసుకొని పోయిన కొలది ముంజుమొగం అనిపిస్తుంది. దాని యందు భావముద్ర కలగదు. చెవితమ్ములు విశాలములగుట రాజలక్షణము, భోగలక్షణము. ఆ తమ్మయందు నొక్కు కలిగి ఉండుట రాజయోగ భంగ లక్షణం. అంటే రాజయోగం ఉండదు అనే లక్షణం. కుండలములు ధరించుటకు వీలు లేదు. అతని కుడి చేతికి రత్నకంకణం కలదు. ఇదివరకు బిగిసి ఉండేదేమో కానీ ఇప్పుడు అది కొంచెము వదులుగా ఉంది సన్నగైనందువల్ల. ఇట్లుండగా వాకిట్లో ఉన్న సాయుధులైన బట్టలే కాక ఆ గదిలో 2 భటులున్నారు. వారు నిరాయుధులు, అంటే చేతిలో ఎటువంటి ఆయుధం లేదు. నిజానికి భటులయ్యు ఆ పురుషునకు సేవ చేయుట యందు నియోగింపబడినవారు. వాడు నిజానికి భటులైనా అతనికి సేవ చేయడానికి నియమింపబడినవారు. ఆ పురుషుడు ఆ గదిని దాటిపోవటకు వీల్లేదు. దానికి రాజు అనుమతి కావాలి. ఆ పురుషుడు సాహసించి ఆ సేవకులను దండింపగలడు. అతని శరీరం కొంత శుష్కించినను ఇంకనూ సామర్థ్యం కలదిగానే ఉన్నది. అతడు అట్టి సాహసం చేసి ఉంటే పూర్వమే చేసి ఉండాలి. కొంత శక్తి ఉడిగిన తర్వాత, అంటే తగ్గిన తర్వాత ఎలా చేయాలి? అతని దేహం నందు లాఘవం కలదు, అంటే ఒక చురుకుదనం. అతడు లేడి వలె పరిగెత్తగలడు, పులి వలె లంఘింపగలడు, భల్లూకం వలె పట్టుపట్టగలడు. నిజమే, అతడు రాజవంశీయుడు. అతని సేవ కొరకు నియోగింపబడిన 2 పురుషులు రాజవంశీయులు కారు. జన్మత తక్కువ కులములందు పుట్టిన వాళ్ళు. కానీ శరీర దాఢ్యం చేత, వ్యాయామ జనిత దేహ కార్కస్యం అంటే కఠినమైన దేహం కలిగి ఉండడం చేత, లంఘనాది శక్తిమత్వం చేత ఆ రాజపురుషునకు తక్కువ వారు కారు. ఒకవేళ ఆ రాజపురుషుడు సాహసించినను తనకు ఇబ్బడి శక్తి ఎదిరించవలను. 2 కదా ఎదురుగుండేది, అంటే తనకు 2 శక్తి ఎదిరించాల్సి వస్తుంది. ఇంతకు ఆ రాజపురుషుడు అచ్చోట ఎందుకుండెను? అక్కడ ఎందుకున్నాడు? బంధితుడా? ఆ సేవకుల యొక్క ప్రవర్తన కానీ, అచ్చోట ఉన్న భోగ సాధనములు కానీ అతడు బంధితుడు అని సూచించడం లేదు. అతని చేతులకు కానీ పాదములకు కానీ సంకెళ్ళు లేవు. సేవకులు ప్రదర్శించు వినయము బంధితుని యందు ప్రదర్శింపబడినది కాదు. అతడు ఆ గదిని వదిలిపెట్టి పోవుటకే వీలు లేదు. కానీ వాణి కనుసన్నతో కొండ మీద కోతి దిగివచ్చినట్టుండెను. అంటే ఆయన ఏం కోరితే అది అందిస్తున్నారు. ఆయన కూర్చున్న పీఠికా సమీపం నందు ఒక రత్నపీఠం ఉంది. దానిపైన కొన్ని ఔషధములు, మందులు ఉన్నాయి. కొన్ని మాత్రలు, 2-3 ఆసవములు. ఆసవములు అంటే టానిక్లు. కొన్ని ఓషధులు, మూలికలు. ఆయన కూర్చున్న శయ్య మీద 2 గ్రంథములు ఉన్నాయి. అవి భూర్జపత్ర గ్రంథములు, అంటే తాటాకువి అని అనుకోవచ్చు. వద్ద లేఖిని కలము ఉంది. అక్కడ మషీపాత్రం కలదు. అంటే అప్పుడు పాతకాలంలో రాయుటకు ఉపయోగించే సాధనములు అవి అన్నమాట. దానిలో అది ఇంక్ మాదిరి కలముతో ఈక కానీ కలము కానీ దానిలో ముంచి దాన్ని రాయవచ్చు అన్నమాట. వ్రాయటకు వలసిన సాధనములన్నీ కలవు. ఆయన మెడలో ఒక ముక్తాహారము, మణిహారము కలవు.
అంటే ఒక ముక్తా అంటే ముత్యాలు, ముత్యాల హారము, ఒక మణిహారము ఉన్నాయి. ధరించిన వస్త్రములు కనకాంచల పీతాంబరములు. అంటే కనకాంచల పీతాంబరములు అంటే పసుపచ్చని వస్త్రాలు, వాటికి బంగారు జరి ఉంది. తర్వాత లేత చెంగావి వన్య కలివి అంటే లేత కాషాయ రంగు వస్త్రాలు కట్టుకున్నాడు అతను. భోగం సమృద్ధిగా సూచింపబడుతుంది అంటే ఖరీదైన బట్టలు కట్టుకున్నాడు ఆయన. అతని ముఖంలో మాత్రము దీనత్వం ఉంది. అతని ముఖం మాత్రము దైన్యం చేత ఆవరింపబడి ఉన్నది. అతడు కన్నెత్తి చూచాడు. ఇద్దరిలో ఒక సేవకుడు సమీపించాడు. మహాప్రభు ఏం కావాలి అని అడిగాడు. ఆ పురుషుడు మాట్లాడు. సేవకుడు కొంచెం దవ్వునకు దూరంపై నిల్చున్నాడు. ఆయన పక్క కొరుగును అంటే పడుకుంటాడు అనుకో. ఆ సేవకుడు వచ్చి అక్కడ పట్టు దిండు సవరిస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే దిండు తీసివేస్తాడు. ఆయన లేచి నిలబడతాడు. ఆయన గదిలో ఉండి బయటకు వెళ్ళాలన్న కోరికను తెలిపితే సేవకుడు ముందు నడుస్తాడు. బయట ఉన్న ఖడ్గదారులైన పురుషులు అంటే చేతిలో కత్తి పట్టుకున్న వాళ్ళిద్దరూ శిరస్సులు వాల్చి నిల్చుంటారు. అంటే తలదించుకుని నిల్చుంటారు, కానీ జాగ్రత్త కలవారై ఉంటారు. ఏదో దూరాన బంధితుని లక్షణములు కనిపించుచుండను. అంటే బందీ కాని బందీ అతను. ఒకవేళకు రాజభవనం యొక్క మొగసాల నుండి దివా ప్రథమయామ గంటికా నినాదము వినిపించను. ఒక వేళకి రాజభవనం యొక్క మొగసాల అంటే ముందు వైపు చావుడి నుంచి పగలు మొదటి జాము గంట వినిపించింది. ఆ సేవకుడు సమీపించాడు. సేవకుడు ఔషధం తీసుకుని రాజపురుషుని వద్ద నిలబడి, అయ్యా ఔషధ వేళ, దయచేసి సేవించుడు అన్నాడు. రాజపురుషుడు సేవకుని వంక చూడలేదు. సేవకుడు అలాగే నిల్చున్నాడు. 10 లిప్తలు అంటే క్షణములు గడిచిన తర్వాత సేవకుడు మళ్ళా అదే మాట అన్నాడు. మళ్ళా రాజపురుషుడు మాట్లాడలేదు. మళ్ళా 10 లిప్తలు గడిచాయి. మళ్ళా సేవకుడు అలాగే అన్నాడు. రాజపురుషుడు ఆ సేవకుని వంక తేరిపార చూశాడు. సేవకుడు కంగారు పడ్డాడు, కలవరపడ్డాడు. సేవకుడు ఇలా అన్నాడు, అయ్యా, నా యందు దయ ఉంచి ఈ ఔషధమును స్వీకరింపుడు. ఇది ప్రాణశక్తిని అభివృద్ధిపరచడి ఔషధము, సుపరీక్షితమైనది. అంటే దీన్ని పరీక్షించి చూశారు, ఇది మంచి ఔషధమే. తమరి స్వంత వైద్యులు పరీక్షించి దీనిని స్వీకరించడం వలన తమరికి ప్రాణమూలశక్తి వృద్ధి పొందుననియు, దాఢ్యము తొలగిపోదనియు, ఆయుర్వృద్ధి అగునయు చెప్పాను కదా. అంటే ఈయనకు పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పరీక్షించి ఆ ఔషధం వల్ల అతని ఆయుష్ వృద్ధి పొందుతుంది, అతని శరీరము దృఢంగా తయారవుతుంది అని చెప్పారు. ఆ రాజపురుషుడు అన్నాడు, నాకు వ్యాధి లేనప్పుడు ఔషధం ఎందులకు? నాకే రోగం లేదు అంటున్నాడు అతను. నాకున్న వ్యాధికి ఈ ఔషధం పనికిరాదు. కురుపొక చోట మందొక చోట అన్నట్టు వ్యాధి వేరు, ఔషధం వేరు. ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఎటువంటి రోగం లేనప్పుడు ఈ మందు ఎందుకు? నాకున్న రోగానికి ఈ మందు పనికిరాదు. ఒకచోట కాలికి పుండైతే చేతికి మందు వేస్తే ఏం లాభం? అలాగనమాట. నాకున్న రోగం వేరు, మీరిచ్చే మందు వేరు అని. సేవకుడు అన్నాడు, అయ్యా, శరీరం దృఢంగా ఉన్నచో వ్యాధులు పనిచేయవు, ప్రాణాపాయ హేతువులు కాలేవు. సొంత బాధాజనకములు అంటే కొంచెం బాధ కలిగిస్తే కలిగించవచ్చు. అందుచేత నిత్యము శరీర సౌష్ఠవమును చూచుకొనవలేను అని. ఆ రాజపురుషుడు అన్నాడు, మరి నేను కృషించిపోతున్నాను కదా అని. స్వామి, మీ కార్యము మీరు చేసుకొంచున్నది. అంటే మీరు మీ బలహీనత్వంను మీరే కొని తెచ్చుకుంటున్నారు అంటున్నాడు ఆయన. మీ ప్రాణశక్తిలో, మీ జీవశక్తిలో, మీరు నరముల పటుత్వములో లోపమేమీ లేదు. వాణిని చెడిపోకుండా ఉంచుటకే ఈ ఔషధములు అన్నాడు. అప్పుడు ఆ రాజపురుషుడు అన్నాడు, ఓయే, అవి దేనికి? నేను ఈ గదిలోనే ఉంటున్నాను. నేను ఒక బంధితుడను. మీరు నా యందు వినయవంతులు. ఎంతవరకు? నేను ఈ బంధనం నుండి విడివడిపోవదామని ప్రయత్నించినంత వరకు, అంటే నేను తప్పించుకోవడానికి ప్రయత్నించినంత వరకు మీరు నా పట్ల మర్యాదగానే ఉంటారు.
నేను రాజపురుషుడను, మీరు సేవకులు. కానీ నేనెంత బలం కలవాడినో మీ ఇద్దరూ అంత బలం కలవారు. నన్ను పోనీయరు. వాకిటి దగ్గర ఉన్న ఖడ్గదారులైన సేవకులు మించి వస్తే నన్ను చంపుటకు కూడా వినదీయరు. వారిని దాటిపోయినను వారి వంటి వారు పై ద్వారములందు మరీ 10 మంది కలరు. ఔషధమేమో సేవింతును, నేను చావకూడదు, బతకకూడదు, ఇలా ఉండాలి అని రాజపురుషుడు విచిత్రంగా నవ్వాడు. ఓయి, నాకు తెలియదు అనుకుంటున్న రహస్యం నాకు తెలుసు. ఇది రహస్య ప్రదేశము, రాజధానికి సంబంధం లేని దేశము. నేను బతికి ఉన్నానని ఎవరికీ తెలియదు, ఇచ్చట ఇలా ఉన్నానని ఎవరికీ తెలియదు. నా పేరు తోరమాండు, నేను మర్చిపోయినచో జ్ఞాపకం చేయుడు. ఇక్కడ మనకు ఒక రాజపురుషుడు బంధింపబడ్డాడు. అది ఒక రహస్య ప్రదేశంలో ఎవరికీ తెలియదు. అతను అక్కడ ఉన్నట్టు కూడా బంధింపబడినాడు. అతని పేరు తోరమాండు. అతడు ఒక రాజపురుషుడు. అంతవరకు అంటే తోరమానుణ్ణి మనకు రచయిత పరిచయం చేశాడు. సరేనా? ఇక్కడ ఇంకా వేరే వచ్చింది. ఇది రెండవది. అది ఒక పల్లెటూరు. 500-600 గడప కన్నా ఎక్కువ ఉండదు. బీదా బిక్కి మొదలైన వారి ఇండ్లన్నీ కలిపి ఒక 500కు మించి ఉండవచ్చు. ఒక 25 బ్రాహ్మణుల గృహములు, 10 క్షత్రియుల గృహములు, 5-6 వైశ్యుల గృహములు, కోమటి వాళ్ళ గృహములు, ఒక 100 సంసారుల గృహములు, మామూలు వాళ్ళు వృత్తులు చేసి జీవించడి వారి గృహములు, ఓ 30-40 ఉండవచ్చు. తక్కినవి పాటకపు జనముల ఇండ్లు, అంటే ఈ కూలీ నాలి పనిచేసుకునే వాళ్ళ ఇండ్లు. బ్రాహ్మణులలో 4-5 మంచి పండితులు కలరు. వేదశాస్త్రములు పాఠములు చెప్పేవారు ఉన్నారు. వారి వద్ద విద్యార్థులను కలరు. ఆ విద్యార్థులు గ్రామంలో కొందరు వారములు చేసుకొని బతుకుతారు. మరికొందరు దేవాలయంలో యందు ఆరామంలో యందు భోజనం చేయుదురు. ఆ గ్రామమునకు గవ్యూతి దూరముల యందు 3 దిశల 2 దేవాలయములు కలవు, 2 ఆరామములు కలవు. దేవాలయములు వేదమతస్థులవి, ఆరామములు బౌద్ధులవి. బౌద్ధుల విహారాలను ఆరామములు అని అంటారు. ఈ 4 చోట్ల పేదవారికి అన్నం పెట్టుచుందురు. వేదశాస్త్రాధ్యయనం చేయి విద్యార్థులకు భోజన వస్తువులు ఉన్నాయి. ఆ గ్రామమునకు కుబేర దిశ అంటే ఉత్తర దిక్కులో ఏరు, వాగు, నది కానీ ఒక ప్రవాహం ప్రవహించుచుండును. అది జీవనది. అంటే అది ఏరనడానికి లేదు, వాగు అనడానికి లేదు, నది అంత పెద్దది కాదు, కానీ ఒక ప్రవాహం. ఆ గ్రామం కింద ఉన్న సస్యక్షేత్రములలో అంటే పంట భూముల్లో సగము బ్రాహ్మణాగ్రహారములు, తక్కిన సగము క్షత్రియులవి, కృషికులవే. వడ్రంగులు, కమ్మరులు, కుమ్మరులు, చాకలులు, మంగళులు, పద్మశాలులు కలరు. అందరికీ మాన్యములు కలవు. ఈ మాన్యములు కాక వారు తమ తమ వృత్తుల చేత కూడా వేరే సంపాదించుకుంటూ ఉంటారు. క్షత్రియ కుటుంబములలో ఎక్కువ మంది యువకులు రాజ్యోద్యోగం కొరకు, సైనికోద్యోగం కొరకు పోదురు. క్షత్రియులలో వృద్ధులైన వారు ఉద్యోగములను విరమించి సైనికాధికారముల నుండి కొలది జీవితం యొక్క చివరి రోజులు ప్రశాంతంగా గడుపుటకు స్వగ్రామమైన ఆ పల్లెటూరుకు చేరుదురు. వారు తక్కిన క్షత్రియ కుమారులకు కర్రసాములు, కత్తిసాములు, రాజనీతి, వ్యూహ నిర్మాణాధికములు నేర్పుచుందరు. అది ఒక ఊరు, చిన్న ఊరు. ఆ ఊరి గురించి వర్ణించాడు అన్నమాట. ఆ గ్రామంలో కుబేర దిశ యందు అది నది కలదు కదా, తక్కిన 3 దిక్కుల యందు పెద్ద రాతి గోడ కలదు. ఆ గోడకు తూర్పు దిక్కున పెద్ద ద్వారం కలదు. చుట్టూను కందకం, అంటే ఒక కోట గోడలాగా. చుట్టూను కందకం. నదిలో నుండి నిత్యము కందకంలోనికి నీరు ప్రవహింపచేయబడి చుండును. అది ఒక చిన్న దుర్గం అని చెప్పచ్చు, అంటే ఒక చిన్న కోట అని చెప్పచ్చు. వచ్చేది శత్రువులు లేరు, ముట్టడులు లేవు, జయాపజయములు లేవు. అంటే
ఆ చిన్న ఊరిని ముట్టడించే దానికి వచ్చే శత్రువులు లేరు, ముట్టడులు లేవు, జయాపజయములు లేవు. వైఖరి చేత దుర్గం, అంటే చూడ్డానికి మాత్రమే కోట. ఆ కాశ్మీర రాజ్యం నందున్న పల్లెటూళ్ళలో వేలకు వేల పల్లెటూళ్ళు ఇలాగే నిర్మింపబడి ఉన్నాయి. ఆ ఊరినకు ఒక రాజాధికారి ఉంటాడు, ఒక మంత్రి ఉంటాడు. వారు గ్రామం యొక్క సుస్థితికి అంటే బాగుకు బాధ్యులు. ఫలసాయం నందు జనుల యొక్క రాబడి యందు రాజభాగంను వారు గ్రహింతురు. అంటే అక్కడ పండే పంటలోనూ జనుల ఆదాయం ముందు రాజభాగం ఉంటే 6వ వంతు వారు తీసుకుంటారు. అక్కడికి 50 గవ్యూతుల మేర, గవ్యూతి అంటే 8 మైళ్ళు అనుకుంటాను, కరెక్ట్గా తెలియదు, అది మళ్ళా కనుక్కొని మీకు చెప్తాను. 50 గవ్యూతుల మేరనున్న ఒక గొప్ప నగరం నందలి మహాధికారులకు చెల్లింతురు. ఆ పన్ను వీళ్ళు తీసుకున్న పన్ను సుంకము అక్కడ చెల్లిస్తారు. ఆ గ్రామము సస్యవంతమైన గ్రామం, అంటే పాడి పంట పుష్కలంగా ఉంది. వృత్తులు చేసి జీవించే వారిలో కూడా ధనవంతులు కలరు, అందరూ మర్యాద కలవారే. ఆ ఊరిలో ఒక కుమ్మరి ఇల్లుంది. ఆ కుమ్మరి ధనవంతుడు. కుమ్మరి అంటే యాక్చువల్గా కుండలు చేసేవాడు. ఆ కుమ్మరి ధనవంతుడు, గొప్ప శిల్పి. అతడు పూజల కుండలు పలు విధములైనవి చేయును. వానికి కాశ్మీర దేశంలో కొంత ప్రసిద్ధి కలదు. అతని పూజల కుండలు బహ్వాకారములు కలవి, పరమ సుకుమారములైనవి, వన్నెలు వన్నెలు కలవి. అంటే ఇప్పుడు మనము ఫ్లవర్ వేజెస్ అంటాం కదా, సెరామిక్తో రకరకాల డిజైన్లతో ఖరీదైనవి పూల కుండీలు అవి చేస్తారు. అవి ఈ దేశమందు ఎల్లెడల ధనవంతుల ఇండ్లలో అలంకారంగా పెట్టుకుంటారు, షోకేసుల్లో పెట్టుకుంటారు. శ్రీనగర్ మందు రాజగృహం నందు కూడా వాణి మృణ్మయ పాత్రములు కలవు. మృణ్మయ పాత్రములు అంటే మట్టి పాత్రలు అని. అదొక పెద్ద వర్తకము. పేరుకు మట్టి పాత్రలు కానీ అదొక పెద్ద వర్తకము. అతడు చాలా ధనవంతుడు. అతని ఇల్లు గొప్ప భవనము, చాలా విశాలమైంది. ఒకప్పుడు అతని ఇంటికి ఒక గొప్ప సౌందర్యవతి, కులీనవతి, శీలవతి నిండు చులాలు వచ్చింది. ఎలా వచ్చినో తెలీదు. ఆ కుమ్మరి తీసుకుని వచ్చాడు అంటారు. ఎలా తీసుకొచ్చాడో తెలీదు, ఆమె ఎవరో తెలీదు. ఆమె అతని ఇంటనే ప్రసవించినది, మగ శిశువును కన్నది. ఇది జరిగి 10-12 ఏండ్లయింది. ఆ పిల్లవాడు ఆ చట్నీ పెరుగుతున్నాడు. ఆ కుమ్మరి పేరు సువరథుడు. అతని భార్య చక్రమర్దిక. చక్రమర్దిక ఆ కులీనవతి వారి ఇంటికి వచ్చి ప్రసవించిన తర్వాత 9 నెలలకు తాను ఒక మగ శిశువును కన్నది. ఆ మగ శిశువు పేరు జయాపీఠుడు. శివరథునకు సంపద ఉన్నది కానీ సంతతి లేదు. ఆమె వచ్చిన వేళ విశేషం చేత చక్రమర్దిక గర్భవతి అయినది, పురుష సంతానం కన్నది. కథా సమాగతురాలైన ఆ మహాస్త్రీకి, అంటే ఇప్పుడు కథలు చెప్తూ వచ్చినది అనుకుంటున్న ఆ గొప్ప స్త్రీకి వారి ఇంట గల గౌరవము చెప్పుటకు వీల్లేదు. ఆమెను పువ్వుల్లో పెట్టి పూజింపనారంభించారు. ఆ కుర్రవాడును జయాపీఠుడును 9 నెలల వారిడి కలిగి ఈడుజోడుగా పెరుగుచు ప్రాణమిత్రులై మెలుగుచున్నారు. భేదం ఎక్కడ ఉన్నదంటే అతని దేకులమో తెలియదు. చాతుర్వర్ణ్యంలో అతడు ఏ వర్ణంకు చెందినవాడు, అతని తల్లి పేరు ఎవరికీ తెలియదు. చక్రమర్దిక ఆమెను తనకు అక్కగారి వలె చూసుకుంటూ ఉంది. శివరథుడు ఆమెను దేవత వలె పూజిస్తున్నాడు. ఆమె అచ్చట 2-3 ఏండ్లు ఉన్నంతలో ఆ గ్రామంలోని స్త్రీ జనమునకు ఆమె ఆరాధనీయురాలయ్యింది. ఆమె చదువరి, నిత్య సత్యవ్రత, ఎల్లప్పుడూ నోములు నోయిచుండును. ఆమె నామధేయము, అంటే ఆమె పేరు ఎవరికీ తెలియదు. ఆమె తన కుమారునికి ప్రవరసేనుడు అని పేరు పెట్టింది. ఆ పేరును బట్టి వాళ్ళు క్షత్రియులేమో అని కొందరు అనుకుంటున్నారు. ఆ గ్రామమునందు, ఆ ఇంటి యందు ప్రవర్సేనుని వల్ల, అతని తల్లి వల్ల ఖర్చు ఎక్కువగా ఉంది, మిక్కిలి వ్యయమవుతుంది. శివరథుడు ఆ ఖర్చుకు వెనుదీయుడు. వెనుదీయుట అన్న మాటే పుట్టలేదు, ఆ మాట యొక్క ప్రసక్తే లేదు. అతడెప్పుడు ఆ ప్రసంగం తాడు.
ఆమె ఆ ప్రసక్తిని అంతకుముందే తీసుకుని రాదు. ఆమె హృదయాంతరంతరంలో తన కొడుకు ఎప్పుడో శివరతునికి రుణం తీర్చును అని ఉంటుంది. శివరతునికి తీర్చడం సాధ్యం కాకపోతే జయాపీడునకు తీరుస్తాడు. వయసు వచ్చిన కొద్ది జయాపీడ ప్రవరసేనుల మధ్య రుణదాత యొక్కడు రుణగ్రహీత యొక్కడు అన్న భావము అంకురించుటకే వీలు లేకుందని, అంటే ఆ ఆలోచనే లేదు. ఆ ఇద్దరు అన్నదమ్ములంట కంటే రామలక్ష్మణులంత మంచిది. పేరునకు అన్నదమ్ములు. నిజానికి ప్రవరసేనుడు శాసకుడు, జయాపీడు సేవకుడు. ప్రవరసేనుడు ఆజ్ఞాపించువాడు, జయాపీడు ఆ ఆజ్ఞలు పాలించువాడు. ఒక్క జయాపీడేమి ఆ గ్రామం నందలి బాలురు అందరూ ప్రవరసేనుని బంట్లు. ఆటల్లో మాటల్లో ప్రవరసేనుడే మేటి. ఊరిలో ఒక క్షత్రియ వృద్ధుడు కలడు. సాయంకాలంన బాలురందరూ ఆయన దగ్గరికి పోతారు. యుద్ధ విద్య యందు ఆయన వద్ద శిక్ష పొందుతారు. మరి ఒక వద్య కలడు, అంటే గురువు. ఆయన వ్రాయను, చదువను, గణితము చేయను. పగటి సమయంలో వందు బాలురు అతని వద్ద నేరుస్తారు. ఈ బాలురు సుమారు 25-30 మంది ఉన్నారు. వారిలో 4 వర్ణముల వాళ్ళు ఉన్నారు. అన్ని విద్యల యందు ప్రవరసేనుడు మేటి. అతని తర్వాత వాడు జయాపీడు. ప్రవరసేనుడు 10 మంది బాలులను సులభంగా దండించగలడు. తక్కిన బాలురందరికీ అతని మాట వేదం. ఇలా సంవత్సరములు గడుస్తుండగా ప్రవరసేనుని గుణాధిక్యం యొక్క ప్రాధాన్యమే కానీ వర్ణ వివక్ష జరగట్లేదు. అంటే ప్రవరసేనుడి గుణగణాలు అందరూ మెచ్చుకుంటున్నారు, కానీ వాడి వర్ణ వివక్ష అంటే వాడు ఏ కులం వాడు అనేది ప్రశ్న రావట్లేదు. వీరందరూ 10-12 ఏళ్ల వయసు కల బాలురు. ఆ గ్రామంన అంతకంటే అధిక వయస్కులను కలరు, పెద్ద పిల్లలు ఉన్నారు. వారిలో కొందరు మహానగరంకు పోదురు, అచ్చట ఉద్యోగములు చేయుచుందరు. ఒకడు రాజసేవలో పనిచేస్తూ ఉంటాడు, ఒకడు రాజ్యాంగమైన ఆర్థిక శాఖలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆ ఊరిలో ఉన్న యువకులలో 4-5 మంచి ఉద్యోగములు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారు అప్పుడప్పుడు సొంత ఊరికి వస్తారు. ఆ బాలుర యొక్క క్రీడా సమయంలో వారు ఉంటే ఉత్సాహం కొద్దీ ఆ క్రీడలలో వారు జోక్యం కలిగించుకున్నప్పుడు ప్రవరసేనునకు వారు ఓడిపోవటం సంభవిస్తూ ఉంటుంది. మామూలే కదా, సొంత ఊరికి పోయినప్పుడు అక్కడ ఉండే చిన్నపిల్లలతో కూడా ఆడాలనిపిస్తుంది, వాళ్ళతో ఆడుతూ ఉంటారు. అలాంటి కబడ్డీ కానీ ఇలాంటి ఆటలు అలాంటి ఆటలు ఆడినప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు ప్రవరసేనుతో ఓడిపోవడం కూడా జరుగుతుంది. ఏదో లోక విషయకములైన చర్చలు ప్రారంభించో ప్రవరసేనుడు తక్కువ మాట్లాడతాడు, కానీ మాట్లాడినది శాసనంగా ఉంటుంది, సంశయఛేదకంగా ఉంటుంది, అంటే అనుమానాలు తీర్చేసే విధంగా ఉంటుంది. వయసు మీరిన వారు కూడా ఆశ్చర్యపోతారు. ప్రవరసేనుడు నిష్కారణంగా నవ్వడు. అందుకని అతని యందు మానవత్వ సహజమైన ఆర్ద్రత అంటే మెత్తదనం లేదని రాదు. ఆటల్లో కూడా న్యాయంనే అవలంబిస్తాడు. పిల్లవాళ్ళే కాకుండా పెద్దవాళ్ళు కూడా అతన్ని గౌరవిస్తారు. అతన్ని ఇదేమి అని అడుగుతారు. అతని భావమును అంటే అతడు చెప్పిన మాటలను ఆలోచిస్తారు. శివరతుని ఇంటిలో ఇతని సంసారం వేరు. తల్లి కొడుకు వేరే బతుకుతారు. తల్లి తాను ఉడకవేసుకున్నది తిందునని చెప్పగా శివరతుడు అంగీకరించలేదు. శివరతుని ఇంట్లో 3-4 గదులున్న విశాలమైన ప్రదేశం వారి కింద ఉంది. ఒక బ్రాహ్మణ స్త్రీ వంట చేసి పెడుతుంది. 2-3 సేవకులు ఉన్నారు. ఎవరైనా పరదేశవాసులు అరుదించినచో అంటే వచ్చితే ఈ తల్లి కొడుకులు శివరతుని సంసారం కంటే వేరు కొనవలేను, కానీ తక్కిన వారు ప్రవరసేనుని తల్లి శివరతుని చెల్లెలో సమీప బంధువు అని అనుకోవాలి. నిజానికి జయాపీడుని తండ్రి ప్రవరసేనుని పోషించుతున్నాడు. ఆ సంగతి జయాపీడునకు తెలుసు. అతడు ప్రవరసేనుని మీద అధికారం చేయవలేను. మాటల్లో చేతల్లో ప్రవరసేనుని కొంత తక్కువగా చూడవాలి.
ఆ తల్లి కొడుకులు తమ మీద ఆధారపడి ఉన్నారు. కానీ జయాపీడనకు ఆ ఊహే రాదు. ప్రవర్సేనుడు 12 ఏండ్ల వాడు, 14-15 ఏండ్ల వాడి వల్లే కనిపిస్తాడు. ఆ విశాలమైన కన్నులు, ఆ కన్నుల్లో ఉండి తడుముకుని వస్తున్న దీప్తి, అతని నల్లని జుత్తు, నిగనిగలాడు శరీర ఛాయ, ఒక మహావీరుడై వ్యాయామం చేసిన పురుషుని శరీరమందు కల భిన్న స్థానముల కండరముల యునికి ఎలా ఉండునో అట్లా ఉన్న వాని శరీరావయవ నిర్మాణ వైఖరి, అంటే వాని పర్సనాలిటీ, విన్యాస వైఖరి, వాడి ముఖం మందలి టీవీ చేత, వాడి మాట ఎందలి నియమం చేత సర్వజన గౌరవార్హంగా కనిపిస్తున్నాడు. అతనికి నువ్వేదో ఇస్తావు, అతడు స్వీకరిస్తాడు. నీ నుండి దాన్ని స్వీకరించుట నిన్ను అనుగ్రహించుటగా కనిపించును. అతని తెలియకోకుండానే ప్రవర్సేనుల్లో ఆ పర్సనాలిటీ అవి డెవలప్ అయినాయి. అతనికి మనం ఏదైనా ఇస్తే అతను తీసుకుంటే ఆ తీసుకోవడం అది మనల్ని అనుగ్రహించినట్టుగా కనిపిస్తుంది. రాజునకు కప్పం కట్టదు, నువ్వు దాతవు రాజు ప్రతిగ్రహీతయు కాడు కదా. ప్రవర్సేను విషయంలో ప్రత్యక్షంగా అలా ఉంటుంది. ఇట్లా ఉండగా ప్రవర్సేను మనసులో తన తండ్రి ఎవరు అనే ప్రశ్న పలుసార్లు తలెత్తింది. అది క్రమక్రమంగా వృద్ధి పొంది దృఢమైంది. తన తల్లిని కనుగొనవలెను. అతడు తన తల్లి వద్దకు వెళ్ళే వేళకు ఆమెని ప్రశ్న అడగడానికి అతనికి మనసు తూగదు, మాట పిగుల్చుకుని రాదు. దేవతా దర్శన సమయంన వరమడుగుటకు నోరు ఆడనట్టు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దేవుళ్ళను దర్శించినప్పుడు మనకు ఒక రకమైన వైబ్రేషన్స్ ఉండి మనసులో అసలు మనము కోరుకోవాలా అన్న విషయం మర్చిపోతాము, మైమర్చిపోతాము దేవుడి దర్శనం దగ్గర. అతనికి తల్లి దగ్గర అలా జరుగుతుంది. తన తండ్రి ఎవరు అని కనుక్కుందామని వచ్చిన వాడికి ఆ విషయమే మర్చిపోతాడనమాట. సరే, ఈ కథాభాగం నాటికి కాశ్మీర రాజ్యం పాలిస్తున్న రాజు యొక్క తండ్రి పేరు శ్రేష్ఠసేనుడు. ఆయన తండ్రి మేఘవాహనుడు. శ్రేష్ఠసేనుడు 3 నెలలు తక్కువగా 30 ఏళ్ళు రాజ్యం చేశాడు. శ్రీనగరంనకు చుట్టూ ఉన్న సమీప గ్రామములలో కొన్ని గ్రామములు కలిసి దాన్ని త్రిగర్త దేశము అంటారు. శ్రేష్ఠసేనుని ఆస్థానంలో పలుమంది విద్వాంసులు ఉండేవాళ్ళు, పండితులు. విద్యాభిమానం కలవారు లోకమునందు పలుమంది ఉందరు. వారి అభిమానములు వేరువేరుగా ఉండును. ఒకనికి వేదముల యందు అభిమానము, మరి ఒకడికి వ్యాకరణం అన్నచో పడిచచ్చును, మరి ఒకనికి తర్కశాస్త్రం ఉన్నచో చాలు, ఇంకొకడు జైమినీయుడు, వేరొకనికి పురాణ ఇతిహాసములు చాలు. ఇట్టి అభిమానములలో కూడా ఆ సర్వశాస్త్రమందు అభిమానం ఉండదు. ఒక్కొక్కప్పుడు ఏకదేశం నందు ఉండును. అంటే ఆ శాస్త్రములలో కూడా ఏదో ఒక విషయంపై ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఒకనికి పురాణేతిహాసములందు ఇష్టం, వానికి సర్వ పురాణేతిహాసముల యందు అభిమానం ఉండదు. ఒక్క భారతం నందే ఉండదు. ఆ భారతం నందు కూడా పూర్వరాజ చరిత్ర వర్ణములందు అధిక ఆధారము, ఎక్కువ ఇష్టం. కొందరు రాజులకు తమ వంశం యొక్క పూర్వ చరిత్రముల యందు అధిక ఆధారముండును. దాన్ని ఆధారమంట కంటే వారికి అది ఒక వ్యసనము అన్నచో బాగా ఉండదు. అంటే కొందరికి ఇట్లా గొప్పలు చెప్పుకోవడం ఇష్టం. మా తాత ముత్తాతలు చంద్రవంశం వాళ్ళు మంచి రాజులు, ఇట్లా చెప్పుకోవడం. అలాగా మానవులలో ప్రకృతులు చిత్రములుగా ఉండును. అది ఇలా ఉండునని చెప్పడానికి వీల్లేదు. ఒకడు కులం చేత గొల్లవాడు, వాడు ధనవంతుడైనాడు, 10 గ్రామములకు ప్రభు అయినాడు. వాడు తాను శ్రీకృష్ణదేవుని అవతారం అనుకున్నాడు. ఆ 10 ఊళ్ళల్లో వాడి మాటకు ఎదురులేదు. కొన్ని 100 మంది వాడి దయపై ఆధారపడి ఉంటారు. వాడి జాతకం చాలా మంచిది. తిరిగిన 4 గ్రహములు యోగ్యం లేనివి. వాడికి జ్ఞానం వచ్చినప్పటి నుంచి చనిపోయే వరకు వాడి జీవితమే ఏకధాటిగా నడుచును. వాడు పెద్ద పరాక్రమవంతుడు కాదు, పండితుడు కాదు, ఒక వీరుడు కాడు, పెద్ద వివేకి కాడు, సత్పురుషుడు కాదు. ఆ దేశం నందు ఉదయించినాడు, అంటే ఆ దేశంలో పుట్టినాడు. వాడు బతుకున్న నాళ్ళు నిరుపద్రవంగా ఉంది, అంటే ఎటువంటి ఉపద్రవము రాలేదు. వాడికి ధనం వస్తుంది.
రాజును రాజాధికారులను ధనంతో తృప్తిపరుస్తాడు. తన 10 ఊళ్ళలో తాను ప్రభువు, యథేచ్ఛంగా ప్రవర్తిస్తాడు. కృష్ణుడు తానుగా అవతరించును అనును. ఏ అధికారులను తాను ధనమిచ్చి తృప్తిపరుస్తున్నాడో, ఎవడిదైన పొగుడు సంపాదిస్తున్నాడో వారి వద్ద తాను కృష్ణదేవుడని అనడు. యువతలి వారి వద్ద అంటాడు. ఎచ్చట సాగుతుందో అచ్చట అంటాడు. వానికి భారతం అన్నచో మిక్కిలి ఇష్టము, భాగవతం అన్నచో మిక్కిలి ఇష్టము. భారత భాగవతములందు వానికి మక్కువ ఎక్కడిది? వ్యాసమహర్షి యొక్క తపశక్తి వానికి తెలియనా? హృషికేశం వద్ద భగవంతుడైన వ్యాసుడు గాంధారి మొదలైన వారిని గంగా నదిలో మునిగించి వారికి పరలోకములందున్న చనిపోయిన కర్ణ దుర్యోధనాదులను చూపించును. వ్యాసుని యొక్క ఈ శక్తి ఎట్టిదో వానికి తెలియనా? వ్యాసుడు 18 పురాణములు విరచించాడు. సృష్టి ఆది నుండి కొన్ని కోట్ల సంవత్సరములుగా ఉన్న ఈ భారతదేశం యొక్క సర్వ సంస్కృతియు సర్వపూర్వ చరిత్రయు వ్యాసునకు తెలియను. ఆ మహర్షి భవిష్యత్ భారత ప్రజలను అనుగ్రహించుట కొరకు పురాణములు వ్రాసను. వాణి యందు ఈ మహా విషయములన్నింటినీ నిక్షేపించను. ఈ 10 ఊళ్ళకు ప్రభు అయిన కృష్ణావతారమునకు ఆ సంగతి తెలియదు. వానికి భారతం మీద అభిమానం ఎందుకనగా భారతంలో కృష్ణుని గురించి చెప్పబడిందని విన్నాడు కనుక అభిమానం ఇట్లుండను. అభిమానం అనగా ఒక్కొక్కప్పుడు విషయ పరిజ్ఞానం విహీనమైంది, అంటే విషయం ఏమీ తెలిసి ఉండదు. స్వార్థత వాసన బహుళమైంది, అంటే కేవలం స్వార్థం తప్ప ఇంకోటి లేదు. అది ఒక అహంకారం, సాగుచున్నది అయినా ఒక అహంకారం అంతే. అతని మాటలు విని అతడు నేనే కృష్ణుణ్ణి, కృష్ణావతారాన్ని అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా, వాడి మీద ఆధారపడిన వాళ్ళు. కాబట్టి అతనికి సాగుతోంది. అతనికి ఏమీ తెలియకపోయినా అలాగనమాట. ఈ శ్రేష్ఠసేనుడు అంటే మహారాజుకు పురాణముల యందు అభిమానం. నిజానికి తాను కాశ్మీర ప్రభువు. కాశ్మీర పూర్వరాజ చరిత్రం నందు అతనికి ప్రధాన అభిమానం. కాశ్మీర రాజవంశమునకు గోనంద వంశం అని పేరు. ఆ గోనంద వంశము 2-3 విధముల మారాను. నేను మీకు కిందటి ఎపిసోడ్లలో యశోవతి నవల చెప్పినప్పుడు ఈ గోనంద వంశం గురించి చెప్పాను. నిజానికి శ్రేష్ఠసేనుడు గోనంద వంశీయుడు కాడు. ఇతడు మేఘవాహన వంశీయుడు. పూర్వం జయేంద్రుడన్న రాజు కలడు. ఆయనతో ఒక వంశం అంతరించింది. అప్పుడు సంధిమంతుడన్నవాడు మరి ఒక వంశం వాడు రాజ్యంలోకి వచ్చాడు. శ్రేష్ఠసేనుడు ఆ రాజు చాలికలోని వాడు. కానీ తాను గోనంద వంశం వాడు అని అనుకుంటాడు. తానే గోనందుడని అనుకుంటాడు. ప్రవరేశుడన్న పండితుడు కాశ్మీర రాజ్య చరిత్ర జ్ఞానం నందు నిష్ణాతుడు. పూర్వము కాశ్మీర దేశము పెద్ద అఖాతము, అఖాతం అంటే లోయ, గంగా జలంతో నిండిన పెద్ద తటాకము అంటే పెద్ద చెరువు. అందులో మహానాగులు నివసించేవారు. అది మహాసర్పభూమి. ఆదిశేషువు, వాసుకి, తక్షకుడు మొదలైన మహాభుజంగ నాయకులు నివసించేది తావు. క్రమంగా అది పర్వత ప్రాంతమైన. అచ్చట మొట్టమొదటిది గోనంద వంశము. మహాభారత యుద్ధం నాటికి గోనంద వంశము రాజ్యం చేయుచుండెను. ఆ గోనందుని భార్య యశోవతి, ఆమె కృష్ణ భక్తురాలు. తదాది ప్రవరేశుడు కాశ్మీర చరిత్రనంతయు రాజవంశముల చరిత్రనంతయు పూసగుచ్చినట్టు చెప్పగలడు. ప్రవరేశుని సామర్థ్యం అంతేకాదు, అతడు గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త. ఖగోళ విజ్ఞానము, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడని చెప్పచ్చు. ప్రవరేశుడన్నచో శ్రేష్ఠసేనునకు పట్టరానంత అభిమానం. శ్రీనగర్నకు చుట్టుపక్కల ఉన్న దేశంలో కొన్ని సన్నిహితములైన అంటే దగ్గరగా ఉన్న గ్రామములు కలవు. ఆ గ్రామములకు త్రిగర్త దేశం అని పేరు. శ్రేష్ఠసేనుడు ప్రవరేశుని త్రిగర్తాధిపతిని చేసినాడు. ప్రవరేశుడు త్రిగర్తాధిపతి అయినాడు. అతడు రాజు ఎప్పుడు పిలిపించితే అప్పుడు వెళ్ళాలి. రాజునికి అతడు జ్యోతిషం చెప్తున్నాడు. శ్రేష్ఠసేనునకు కవల పిల్లలు కలుగుదురని ప్రవరేశుడు చెప్పాడు. సరిగ్గా అలాగే జరిగింది. ప్రవరేశుడు నామమాత్రమునకు రాజు కాక రాజలక్షణములన్నీ కలవాడుగా చేయబడ్డాడు. అంటే అతనికి ఒక చిన్న దుర్గము, కొంత సేన, చిన్న గుర్రపు దళము, 10 ఏనుగులు, కొద్దిలో రాజ్యాంగంలో ఏర్పాటు. ప్రవరేశుడు పండితుడైనా
శ్రేష్ఠసేనుని చేత సామంతుడిగా చేయబడ్డాడు. అనాది నుంచి వచ్చే రాజవంశములు కలవు. వారిలో పెద్ద పెద్ద దుర్గాధిపతులు కలరు. రాజునకు వారు గొప్ప సామంతులు. కొండలలో నదీ ప్రాంతంలో ఎందు వారి రాజ్యములు కలవు. రాజు తన తాను బుద్ధిబలంను వృద్ధి చేసుకోవాలంటే ఆ వంశంలో వారితో సంబంధములు చేసుకుంటాడు. వారి పిల్లలకు తన కూతుళ్ళని ఇస్తాడు, వాళ్ళ కూతుళ్ళను తన కొడుకులకు చేసుకుంటాడు. పేరుకు సామంతులే కానీ వారు స్వతంత్రులే అన్నట్లుంటారు. కాశ్మీర్ రాజ్యం మీద మరొక దేశం దండెత్తి వస్తే వారందరూ రాజుకు సామంతులు. సేనలను పంపుతారు, వారే యుద్ధానికి వస్తారు. తక్కినప్పుడు వారు స్వతంత్రులు అనవలను. రాజ్యం నందున్న మహాసేనా నాయకులు, మహామంత్రులు ఆయా దుర్గాధిపతుల నుండి ఎన్నుకొనబడతారు. ఆ దుర్గాధిపతులే తమ పుత్రులను శిక్షణ కొరకు శ్రీనగరం పంపిస్తారు. ఇచ్చట వారు బాహుబలం చేత, బుద్ధిబలం చేత మంత్రులు అవుతారు, సేనానాయకులు అవుతారు. రాజ్యం నందు సామంతులకున్న మర్యాద ఇలాంటిది. కానీ ప్రవరేశుడు సామంతుడే. ఏం సామంతుడు? 10 ఏనుగులు 100 గుర్రములు కలవాడు, 1000 మంది పదార్థ సైన్యం కలవాడు. దేనికి పనికొస్తాడు? ఈ ప్రవరేశుడు క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు. అతని సామంతత్వము, త్రిగర్తాధిపతత్వము శ్రేష్ఠసేనునికి అతని ఎందున్న అభిమానం గురించి చెప్తుందే కానీ వాణ్ణి సామంతుల్లో చేర్చలేదు. కానీ శ్రేష్ఠసేనకు జ్యోతిశాస్త్రం నందు ఎంత అనురాగమో తక్కిన సామంతులకు, సేనాపతులకు, మంత్రులకు అంతే అనురాగం. ప్రవరేశుడంటే అందరికీ గౌరవమే. అతడు గొప్ప సామంతుడని కాదు, ఇచ్చిపుచ్చుకుంటకు తమతో సమానమైన ఫాయా కలవాడని కాదు. అయ్యా, మా పిల్లవాడిని కొలువులో ప్రవేశపెడుతున్నాను, ఇతనికి రాజానుగ్రహం కలుగుతుందా? ఇతనికి మంచి భవిష్యత్తు ఉందా? ఒక గొప్ప సేనాపతిో, ఒక గొప్ప మంత్రో కాగలడా? ఇలాంటి విషయములు ప్రవరేశుని అడుగుతారు. అతడు చెప్తాడు. ప్రవరేశుని స్థితి ఇట్టిదగట వలన రాజ్యం నందు తక్కిన ఏ సామంతునకు, ఏ మంత్రికి, ఏ సేనాపతికి లేని పలుకుబడి ప్రవరేశునికి ఉంది. 2 మంత్రుల నడమ, 2 సేనాపతుల నడమ, 2 సామంతుల నడమ వంశపారంపర్యంగా రాజకీయ వ్యవహారంగా ఎల్లలేందు గల గ్రామంల వివాదముల హేతువుగా మాత్సర్యములు ఉండును. అంటే అసూయలు ఉంటాయి, దురభిమానములు ఉంటాయి. వారిలో ప్రతి వానికి తమ వంశము, తమ వంశ మర్యాద, తమ వంశ గౌరవము, తమ పూర్వుల పరాక్రమములు, తమ పూర్వులు కాశ్మీరమునకు సాధించి పెట్టిన విజయములు, పూర్వరాజులకు చేసి పెట్టిన ఉపకారములు, పూర్వరాజుల వలన పొందిన గౌరవములు పెద్ద పెద్ద కథలుగా నిర్మించుకొని పెంచుకున్న అభిమానములు కలవు. వారి టీవీ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు, ఒకరితో ఒకరు మాట్లాడరు. ఒకరి సామంత రాజ్యపు టూళ్లకు మరొకళ్ళు పోరు. ప్రవరేశునికి ఈ బాధ లేదు. అందరూ ఒకటే. అతనికి కొన్ని 100 ఏండ్లుగా వచ్చిన వంశమర్యాద అతనికి లేదు. అతడు సులభంగా ఏ సామంతునికైనా పోగలడు, ఏ మంత్రినైనా పోయి చూడగలడు. వారందరూ అతన్ని పండితునిగా గౌరవిస్తారు. సామంతుడు కాదంటకు వీల్లేదు. ఆ శ్రేష్ఠసేనునకు 2 కుమారులు. వారిద్దరూ కవల పిల్లలు. పెద్దవాడి పేరు హిరణ్యుడు, రెండవ వాడి పేరు తోరమాండు. కవల పిల్లల్లో ఎవరు పెద్దో చెప్పుటకు వీల్లేదు. వారిద్దరిలో రాజ్యం ఎవరికి ఇవ్వాలని ప్రశ్న. మంత్రి సామంత సేనాపతుల్లో కొందరు హిరణ్యుని పక్షము, కొందరు తోరమాణుని పక్షము. తోరమాణుని పక్షము బలహీనంగా ఉండెను. ప్రవరేశుడు తోరమాణుని పక్షం వాడు. రాజ్యం హిరణ్యునకు పోవుచుండగా రాజునకు తన ఎందున్న అభిమానం చేత ప్రవరేశుడు ఒక నియమం చేశాడు. 2 రాజులే అని అన్నాడు. అది కథ. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని పాత్రలు పరిచయమైనాయి. మొదటి పాత్ర తోరమాండు. ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బట్టి ఈ రాజుకు ఉన్న 2 కొడుకుల్లో ఒకడు అతనే అని తేలింది. తోరమాండు ఒకడు, హిరణ్యుడు ఒకడు. ఇక్కడ ఇంకొక గ్రామంలో ఒక కుమ్మరి ఇంట్లో ఒక పెద్ద కులానికి చెందిన స్త్రీ, అతని కొడుకు, ఆమె కొడుకు పెరుగుతున్నారు. వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏమి, ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చి ఆ ఇంటికి చేరారు అనేది ఇంకా మనకు తెలియదు. కథాక్రమంలో తెలియాలి. ఇప్పుడు మీకు
కొంతవరకు కథ పరిచయం చేశాను. మరి ఈ తోరమాండు ఖైదు చేయబడ్డాడు ఎందుకోసము, ఎందువలన ఆ రహస్య ప్రదేశంలో ఉంచబడినాడు, అతన్ని ఎందుకు బయటకు వెళ్ళడం లేదు, అతన్ని తప్పించుకు పారిపోవడానికి అతను కూడా ఎందుకు ప్రయత్నం చేయలేదు, ఇవన్నీ మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానే. ప్రస్తుతానికైతే ఈ రోజుకు ఇక్కడితో నిలిపేస్తున్నాను, కథ సశేషం చేస్తున్నాను. వచ్చే వారం మళ్ళా 2వ అధ్యాయంతో కథ మొదలవుతుంది. దీంతో ప్రథమ అధ్యాయము ముగిసింది. పాతిపెట్టిన నాణెంలలో మొదటి భాగం ముగిసింది. సరేనా? ఈ కథ చాలా ఆసక్తి కలిగించే రకంగా ఉంటుంది. మీరు శ్రద్ధగా వినండి, బాగా నచ్చుతుంది అని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ కథకు పాతిపెట్టిన నాణెంలోనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా తెలుసుకుందాం. అది చివరి ఎపిసోడ్లో తెలియవచ్చు. సరేనా? మరి మళ్ళీ మిమ్మల్ని వచ్చే వారము 2వ భాగంతో, పాతిపెట్టిన నాణెంలో 2వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా. మరి నా ఈ కథనం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీరు సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నాకు ఉత్సాహం పెంచండి. మీకు నేను మరిన్ని కథలు చెప్పేలాగా నన్ను ప్రోత్సహించండి. సరేనా? ఉంటున్నా మరి. ఓకే, బాయ్ బాయ్.